ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో ఏపీలో భారీ పెట్టుబడులను సాధించడానికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో రాష్ట్రాన్ని టాప్ పొజిషన్ లో నిలపాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాంగుట శ్రీనివాస్ రెడ్డి, దగ్గుమళ్ల ప్రసాదరావు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి రాష్ట్రంలో డిఫెన్స్ సెక్టార్ కి చెందిన యూనిట్లను ఎస్టాబ్లిష్ చేయాలని కోరారు. మిసైల్స్ ప్రొడక్ట్స్ కోసం జగ్గైపేట దొనకొండ మధ్య, ఏరోక్రాఫ్ట్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కోసం లేపాక్షి మడకసిర మధ్య, నావల్ ఎక్విప్మెంట్ వెపన్స్ టెస్టింగ్స్ కోసం విశాఖపట్నం అనకాపల్లి మధ్య, డ్రోన్ రోబోటిక్స్ అడ్వాన్స్ కాంపోనెంట్స్ కోసం కర్నూలు ఓర్వకల్లు మధ్య 4 డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్నాథ్ సింగ్ కు